హలో గాయ్స్, సో ఈరోజు మనం మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని సింపుల్గా స్పాంజీగా ఫ్లఫీగా వచ్చే వెనిలా స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను చాలాసార్లు ట్రై చేసి ఎక్స్పెరిమెంట్ చేసి ఫెయిల్ అయ్యి ఈ రెసిపీకి వచ్చా. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో 4 eggs కొట్టుకొని దాంట్లో 1/2 teaspoon వెనిలా ఎసెన్స్ అండ్ 2/3 cup వైట్ గ్రానైటెడ్ షుగర్ తీసుకుంటున్నాను. ఈ ఎగ్స్ మిక్చర్ని ఇలా విస్క్తోనైనా బీట్ చేయొచ్చు, కానీ చాలా టైం పడుతుంది. సో నేను ఇక్కడ ఎలక్ట్రిక్ హ్యాండ్ మిక్సర్ యూస్ చేస్తున్నాను. ఈ మిక్చర్ని 8 to 10 minutes వరకు, లేదా ఈ మిక్చర్ అంతా డబుల్ అయి ఫ్లఫీగా అయ్యేంత వరకు బీట్ చేయాలి. ఒక 8 to 10 minutes వరకు పడుతుంది హ్యాండ్ మిక్సర్తో అయితే. ఇలా మంచిగా డబుల్ అండ్ ఫ్లఫీ బ్యాటర్ రెడీ అయ్యాక ఒక 1/2 cup ఏదైనా అన్ఫ్లేవర్డ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా గ్రౌండ్నట్ ఆయిల్, నువ్వుల ఆయిల్ ఇలాంటి ఫ్లేవర్డ్ ఆయిల్స్ ఏమన్నా యూస్ చేస్తే కేక్ టెక్స్చర్ పాడైపోతుంది అండ్ టేస్ట్ కూడా చెడిపోతుంది. ఆయిల్ యాడ్ చేశాక దీన్ని 1 minute వరకు బీట్ చేసుకొని ఒక జల్లెడలో 1 cup ఆల్ పర్పస్ ఫ్లోర్, అదే మన ఇంట్లో యూస్ చేసుకునే మైదా, అండ్ 1 teaspoon బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్పాచులాతో మంచిగా మెల్లగా ఎయిర్ బబుల్స్ లూజ్ చేసుకోకుండా మిక్స్ చేయాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయినట్టే. నేను ఇక్కడ 4-inch అల్యూమినియం కేక్ టిన్ తీసుకున్నాను. దీన్ని మంచిగా బటర్ పేపర్తో కానీ పార్చ్మెంట్ పేపర్తో కానీ లైన్ చేసి మన కేక్ బ్యాటర్ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ప్రీహీటెడ్ అవెన్లో 180 degrees Celsiusకి 15 to 20 minutes వరకు బేక్ చేసుకోవాలి. అంతే, ఇంకా మన స్పాంజీ ఫ్లఫీగా వచ్చే వెనిలా స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా పొంగిందో, చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా స్పాంజీగా వచ్చింది. ఇది మనం క్రీమ్ కేక్స్లో కేక్స్ లేయర్స్ లాగా కూడా యూస్ చేయొచ్చు, లేదా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.